కొత్తపేట వార్డులో ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం. ఏదైతే ఈ రోడ్లో గత 5 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతూ చిన్నపాటి వర్షానికి కూడా మరి ఇక్కడ రోడ్డు డౌన్ అయిపోయి డ్రైనేజీ హైట్లో ఉండి మరి ఆ రోజు పనులు చేయమని చెప్పి ఆ రోజు మేము అధికారులకి కాంట్రాక్టులకి ఎన్నిసార్లు విన్నవించుకున్న పని జరగనటువంటి పరిస్థితి. ఈ యొక్క సెట్టిపల్లి వారి పేట ఏదైతే ఉందో వాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా ఈరోజు తీరుతూ ఉన్నాయి. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే 5 సంవత్సరాల నుంచి అవ్వనటువంటి రోడ్డుని ఈరోజు ఆ నిర్మాణాన్ని ప్రారంభించి కష్టాలన్నీ కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఏదైతే ఈ యొక్క సెట్టిపల్లి వారి వీధే కాదు, ఇట్లాగా పాలకొల్లు పట్టణంలో అనేకమైనటువంటి రోడ్స్ కానీ డ్రైనింగ్ కానీ మౌలిక సదుపాయాలకు సంబంధించిన పనులన్నీ కూడా 14-19లో మరి అద్భుతంగా దగ్గర 140 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు ఆ రోజు చేస్తే 19-24 5 సంవత్సరాల్లో మరి అందులో 10% కూడా పనులు చేయనటువంటి పరిస్థితులు ఇటువంటి పరిస్థితులు ఏర్పడింది. మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి ప్రజాప్రభుత్వం ఈ పనులన్నింటినీ కూడా 1 by 1 ఒక్కొక్కటి, ఎందుకంటే నిధుల సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రజల యొక్క మౌలిక వసతులు తీర్చేటువంటి విధంగా మేము పనులు చేస్తాము. అందుకు ఉదాహరణ ఈ రోడ్డు ప్రారంభోత్సవం అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మొన్న కూడా మీరు చూశారు, ఏదైతే పాలకొల్లు మరి పట్టణానికి సంబంధించి ఏ మాత్రం వర్షం వచ్చినా కూడా అక్కడ బస్ స్టాండ్ దగ్గర నుంచి బ్రాడీపేట దగ్గర నుంచి హౌసింగ్ బోర్డు దగ్గర నుంచి ఇట్లా అన్ని దగ్గర ఒక 10-12 వార్డులు నీటిన ములిగేటువంటి పరిస్థితి. దగ్గరుండి పర్యవేక్షణ చేసి క్లియర్ చేయడంతో మొన్ననే ఒక విలేకరి గారు అన్నారు, హైయెస్ట్ రెయిన్ఫాల్ పాలకొల్లో పడింది. అంచేత అటువంటి టైంలో ఫొటోస్ తీద్దామనంటే నాకు పెద్దగా ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా బ్రహ్మాండంగా బాగా మీ కమిషనర్ గారు కానీ మన పార్టీ శ్రేణులు కానీ మీ డైరెక్షన్ కానీ అన్నీ బాగా పనిచేసాయని చెప్పడం జరిగింది. అంటే అట్లా పనిచేసేటువంటి ప్రభుత్వం ఉంటే మార్పు వస్తుంది. మరి ఏదైతే ఈ కష్టాలు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా రాబోయేటువంటి 4 సంవత్సరాలు 9 నెలలు కూడా కష్టపడి పనిచేసి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పాలకొల్లు పట్టణ అభివృద్ధిని మళ్ళీ అగ్రస్థానంలో నిలబెట్టేటువంటి విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం.